హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్మీ మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే స్వీట్ షాప్లో లాగా కలాకండ్ స్వీట్ని హాఫ్ లీటర్ పాలతోనే ఎలా చేయాలో చూద్దామండి. ఇదే వీడియోలో పన్నీర్ ఎలా చేయాలి, అలాగే పన్నీర్తో టేస్టీ కలాకండ్ ఎలా చేయాలో ఉందండి. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా రవ్వలాగా ఎంత బాగా వచ్చిందో. అయితే ఈ కలాకండ్ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక పావు లీటర్ పాలను పెట్టుకొని మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పాలల్లోకి ఒక 2 స్పూన్ల వెనిగర్ తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఆ వాటర్ని ఈ మరిగిన పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదండి, పాలల్లోకి వెనిగర్ యాడ్ చేయంగానే పాలు చక్కగా విరిగిపోతాయి. ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మరసమైన ఈ స్టేజ్లో యూస్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ పైన కాటన్ క్లాత్ పెట్టుకొని ఆ పాలని యాడ్ చేసుకోవాలి. దీనిలో వెనిగర్ స్మెల్ రాకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని పన్నీర్ని లైట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ని తీసుకొని దానిలో ఉన్న వాటర్ని చక్కగా స్క్వీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్ పైన పెట్టుకొని స్క్వీజ్ చేస్తే దానిలో ఉన్న ఎక్సెస్ వాటరు వచ్చేస్తాయి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని దానిపైన కొద్దిగా వెయిట్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఒక చిన్న బౌల్లోకి ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని తీసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ పాలను కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం దేనిలో అయితే కలాకండ్ వేయాలనుకుంటున్నామో ఆ డబ్బాలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పన్నీరు ఒక హాఫ్ అన్ అవర్కి రెడీ అవుతుందండి. చూసారు కదా, చక్కగా ఇంట్లోనే హోమ్మేడ్ పన్నీరు రెడీ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ పన్నీర్తో కర్రీసు లేకుంటే బిర్యానీ కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగా వస్తుంది. అయితే ఈ పన్నీర్ని మనం కలాకండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకోవాలి. గ్రేటర్ ఉంటే గ్రేటర్తో అయినా సరే గ్రేట్ చేసేసుకోవచ్చు. మనం ఫ్రెష్ పన్నీరే యూస్ చేస్తున్నాం కాబట్టి మామూలుగా ఇలాగా చిన్న చిన్న ముక్కల్లా చేసుకున్నా సరే అయిపోతుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అది కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి. చూసారు కదండి, పన్నీర్ మొత్తాన్ని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. మనం పన్నీర్ చేయడానికి ఒక పావు లీటర్ పాలు యూజ్ చేస్తాం. మిగతా పావు లీటరు ఇప్పుడు వేసుకొని పాలను మరిగించుకోవాలి. పాలు చక్కగా ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార ఈ విధంగా చక్కగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిల్క్ ఉంది కదండి, దానిని ఈ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడరు మిక్స్ యాడ్ చేసిన తర్వాత పాలు చిక్కగా అవుతూ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలి. దీనిలోకి 1 పావు స్పూను ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, కొద్దిసేపటికి మనకి పాలు తిక్కుగా అవుతాయి. అప్పుడు మనం గ్రేట్ చేసుకున్న పన్నీర్ని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని పాలల్లో కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేయడం వల్ల పన్నీరు సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చక్కగా పాలన్నీ పన్నీర్ పీల్చుకొని ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈ కలాకండ్ ఆ 2 స్పూన్ల నెయ్యిని పీల్చేసుకుంటుంది. తర్వాత మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్కి మనకి కలాకండ్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, నెయ్యి మొత్తం పీల్చుకొని చక్కగా ప్యాన్ నుంచి రిలీజ్ అయితే ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న డబ్బాలోకి కలాకండ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. కలాకండ్ మొత్తాన్ని యాడ్ చేసుకొని
ఒక గ్లాస్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఆ గ్లాస్తో పైన చక్కగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కూల్ అవ్వనివ్వాలండి. బాగా కూల్ అయితేనే మనకి కలాకండ్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, నేను ఒక 6 అవర్స్ ఉంచితే చక్కగా గట్టిగా అయ్యింది. దాని సైడ్స్ని ఒక నైఫ్తో ఎడ్జెస్ని తీసుకుంటే చక్కగా ఈజీగా మనకి కలాకండ్ రెడీ అయిపోతుంది. అంతే అండి. దీన్ని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కలాకండ్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా గట్టిగా అవుతుందండి. తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పన్నీర్ కలాకండ్ రెడీ అండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and hit the bell icon. Thank you for watching.